కండలేరు జలాశయం నుంచి శ్రీ సిటీకి నీటి సరఫరా కోసం పైప్లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో సేకరించిన అటవీ భూములకు సీఏ ల్యాండ్స్ బదులుగా ప్రత్యామ్నాయ భూమిని పరిశీలించేందుకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు రాపూరు మండలంలోని పంగిలి గ్రామ పంచాయతీ పరిధిలో గల 15.2 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం రాపూర్ పరిధిలోని బిట్ 3 సచివాలయాన్ని సందర్శించి సచివాలయంలోని రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది మూవ్మెంట్, రిజిస్టర్ నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రికార్డులు సరిగా లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే డెత్ సర్టిఫికెట్లు, శానిటేషన్, రైతులకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ భవానీ, ఆర్ఈ రవితేజ మరియు ఇతర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ సప్లై కోసం ఒక పైప్ లైన్ జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే మనకి ఫారెస్ట్ ల్యాండ్ కూడా కొంత పైప్ లైన్ కింద పోతుంది. అది మన జిల్లా, నెల్లూరు జిల్లాలో కొంత పోతుంది, అట్లాగే తిరుపతి జిల్లాలో కొంత ఫారెస్ట్ ల్యాండ్ కవర్ అవుతుంది అనమాట. ఈ యొక్క పైప్ లైన్ వేసేటువంటి లైన్స్లో దానికి బదులుగా మన రాపూర్ మండలం ఉన్నటువంటి పంగిలి విలేజ్లో ఒక 15 acres 12 cents మనం వారికి ఫారెస్ట్ ల్యాండ్ బదులుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా జరుగుతుంది అన్నమాట. అందులో భాగంగా ఈరోజు ఆ యొక్క ల్యాండ్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మార్కింగ్ ఇచ్చారు సర్వర్స్ కూడా. ఇది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వారి నుంచి మనకి రిక్వెస్ట్ రావడం జరిగింది. వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ యొక్క డైవర్షన్ ఆఫ్ ల్యాండ్ని చేయడం జరిగింది అనమాట. అందులో భాగంగా ఈరోజు యూజ్ చేసాము. ఈ యొక్క ల్యాండ్ని మనం తదుపరి ప్రభుత్వానికి పంపించేసి అక్కడ తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండిల్ చేయడం జరిగింది. అది అంటే ఏదైతే మనం వాటర్ పెట్టడానికి ఫారెస్ట్ ల్యాండ్ తీసుకున్నామో అక్కడ తీసుకోవడానికి దానికి బదులు మన గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ 5 వేసి వదులుతాం అనమాట. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ యూజ్ చేసాము. ల్యాండ్ చూడడం జరిగింది. ఇది ఏదైతే మనం ఇన్స్పెక్షన్ చూసామో ఈ యొక్క ల్యాండ్ రిక్వెస్ట్ కూడా గవర్నమెంట్ వచ్చేసి అక్కడ మనం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండిల్ చేయడం. సచివాలయం 3 కూడా విజిట్ చేశాము. అక్కడ దాదాపు ఒక 8 members స్టాఫ్ ఉన్నారు. అయితే అందులో ఇక్కడ వచ్చేసి 1 నెలలు రావడం జరిగింది. ఒక సక్సెస్ డ్యూటీకి వెళ్ళారని చెప్పారు. మిగతా అడుగులు ఉన్నారు. అయితే వాళ్ళు రికార్డ్స్ అవన్నీ ప్రాపర్గా చేయమని చెప్పి డైరెక్షన్ జరిగింది. వాళ్ళకి అసలు ఏమేమి క్రియాశకలు వస్తున్నాయి మీరుగా దాంట్లో రివ్యూ జరిగింది. ముఖ్యంగా వాళ్ళు శానిటేషన్ నుంచి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి, అలాగే ఫార్మర్ సంబంధించిన ఇష్యూస్ ఏవైతే మనకి 1 week కానివ్వండి, ఆర్ఎస్ఆర్ కాపీ కానివ్వండి, అడగం కాపీస్ కానీ రిక్వెస్ట్ పెట్టుకున్నామని చెప్పారు. అది ఆలోచన కార్డు తీసుకోవడానికి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు డిస్క్లోజ్ చేస్తూ క్వాలిటేటివ్గా వాళ్ళకి సర్వీసెస్ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా వాళ్ళకి గైడ్ చేసి ఆఫీసులు ఏవైతే మన వాట్సాప్ సర్వీసెస్ ఉన్నాయో అది కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.